వయోవృద్ధులు, దివ్యాంగులు సమస్యలను సానుకూలంగా పరిష్కరించడం జరుగుతుందని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. వయోవృద్ధులు, దివ్యాంగులకు ఉద్దేశించి ప్రతి నెల చివరి శనివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వయోవృద్ధులు, దివ్యాంగులకు ఉద్దేశించి నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో ఆయన వారి నుండి సమస్యల పరిష్కారమై సమర్పించిన దరఖాస్తులను స్వీకరించారు. వయోవృద్ధులు, దివ్యాంగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించడం జరుగుతుందని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. వయోవృద్ధులు, దివ్యాంగులకు ఉద్దేశించి ప్రతి నెల చివరి శనివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే సమావేశ మందిరంలో వయోవృద్ధులు, దివ్యాంగులకు ఉద్దేశించి నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో ఆయన వారి నుండి సమస్యల పరిష్కారమై సమర్పించిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ ప్రత్యేక ప్రజావాణికి 64 మంది వయోవృద్ధులు, దివ్యాంగులు హాజరై దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఒక్కో ఫిర్యాదుదారు సమర్పించిన దరఖాస్తులను చదివి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ వారి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. పెన్షన్లు, సదరం సర్టిఫికెట్లు, పిల్లల తల్లిదండ్రులను చూడని కేసులు, భూములు తదితర కేసులు వచ్చాయి. గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ, మునుగోడు సిడిపిఓ లావణ్య తదితరులు ఉన్నారు.